ఐటీ ఉద్యోగులపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కత్తి వేలాడుతోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పలు కంపెనీలు సైలెంట్ గా లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయి. 3 నెలల్లో 2000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఏఐ వినియోగం పెరగడం, ఖర్చులు తగ్గించుకోవాలనే భావనతో కంపెనీలు ఉద్యోగాలను తొలగిస్తోంది. ప్రాజెక్టులు లేవంటూ ఎంప్లాయీస్ ను పక్కకు పెడుతున్నాయి పలు కంపెనీలు. గడిచిన 3 నెలల్లో హైదరాబాద్ లో 2000 మందికి పైగా ఉద్యోగాలకు లే ఆఫ్ ఇచ్చినట్టు తెలిసింది. కాగ్నిజెంట్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ టెక్ కంపెనీలు కూడా సైలెంట్ గా ఉద్యోగులను తొలగించాయి. కోవిడ్ టైంలో ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నాయి. అప్పుడు ఆయా కంపెనీలకు ప్రాజెక్టులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయితే నిరుడి నుంచి పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. ఏఐ రాక చాట్ జీపీటీ, డీప్ సీక్ వంటి ఇన్నోవేషన్స్ ఉద్యోగులను మరింత భయపెడుతున్నాయి. రాబోయే 5 ఏళ్లలో తమ ఉద్యోగులను పెద్ద మొత్తంలో తొలగించనున్నట్టు 41% కంపెనీలు చెప్పినట్టు పేర్కొన్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇటీవల ఒక నివేదికలో వెల్లడించింది. ప్రధాన రంగాల్లోకి ఏఐ ప్రవేశించడమే దీనికి కారణంగా వివరించింది. దీంతో ఏ క్షణంలో ఉద్యోగం ఊడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దిగ్గజ ఐటీ కంపెనీలకు కూడా ప్రాజెక్టులు లేవు, పనితీరు సరిగ్గా లేదు అంటూ వేలాది మందిని పక్కన పెడుతుండటంతో టెక్ ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు. బెంగళూరుతో పోటీపడి హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగాలు పెరిగాయి. ఇప్పుడు అదే ఐటీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రాయాల్సిన కోడింగ్ ఏఐ రాసి పెడుతుంది. దీంతో టెక్ సంస్థలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని పెంచుతున్నాయి. తమ ప్రొడక్షన్ కాస్ట్ ను తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. బ్యాక్ ఆఫీస్, మిడిల్ ఆఫీస్, ఆపరేషన్స్ లో ఉద్యోగాలు చేసేవారికి ముప్పు ఎక్కువగా ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.